లోపలికి వస్తున్న అమర్‌ని ముందే చూసిన రాజుగారు పరిగెత్తుకుంటూ అన్నం తింటున్న బాగి దగ్గరికి వెళ్లి, "అమ్మ బాగి, నువ్వు కాసేపు ఇక్కడే ఉండమ్మా, బయటికి రాకు. సార్ గారు వచ్చారని" రాజుగారు చెప్పటంతో, "ఏ సారు?" అని బాగి అంటుంది. "అమరేంద్ర సార్ గారు వచ్చారని" రాజుగారు చెప్పటంతో ఉన్నట్లుండి బాగి లేచి నిలబడి, "ఆయనొచ్చారా? ఎందుకని?" బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. "సారు అప్పుడప్పుడు ఇక్కడికొచ్చి పిల్లలతో కాసేపు గడిపి అవసరమైనవి ఇచ్చి వెళ్తూ ఉంటారమ్మా. రేపు సంక్రాంతి పండగ కదా! బట్టలు ఇవ్వటం కోసం వచ్చారు" అని రాజుగారు చెప్పటంతో, "ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను తలుచుకుంటూ ఉండేవారా బాబాయ్?" అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. "అమ్మ, మీరు ఆ రోజు 50,00,000 ఇచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో సార్ గారు చాలా ఇచ్చారు. మీ గురించి సార్ గారు ఎంత బాధపడుతున్నా ఎప్పుడు మాత్రం బయట పడలేదమ్మా" అని రాజుగారు చెప్తారు. "బాబాయ్ గారు నా గురించి చెప్పొద్దు" అని బాగి అంటే, "నాకు తెలుసు కదమ్మా! కాసేపు మీరు ఇక్కడే ఉండండి. బయటికి రాకండి. సార్ గారితో మాట్లాడి నేను పంపించి వస్తానని" రాజుగారు "సార్ ఎలా ఉన్నారని" వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు. "పిల్లలందరికీ ఏ లోటు లేదు కదా! ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి రాజుగారు" అని అమర్ చెప్తూ ఉంటే, రాతోడు ఈ లోపలే పిల్లలందరికీ బట్టలు, ఫుడ్డు మొత్తం ఇచ్చేసి ఉంటారు. "ఏ అవసరం లేదు సార్. మీరు బాగి మేడం గారు ఇద్దరూ కలిసి 50,00,000 ఇచ్చారు కదా! మాకు ఎలాంటి లోటు లేదు" అని రాజుగారు చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు. "పిల్లలు, ఈరోజే కాదు రేపు కూడా మా నుంచి స్పెషల్ ఫుడ్ వస్తుందని" రాథోడ్ అంటే, "సార్ మరి బుజ్జమ్మకి డ్రెస్ తీసుకురాలేదా?" అని పిల్లలు అంటే, "నేనే ఇస్తానని" అమర్ చెప్తాడు. "మరి మా మేడంకి కూడా తీసుకురాలేదా?" అని పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు. "టీచరా? ఎవరు రాజుగారు?" అని అమర్ అడగటంతో, అంటే కొత్తగా పిల్లలకి పాఠాలు చెప్పటం కోసం ఒక టీచర్‌ని పెట్టాం సార్ అని రాజుగారు చెప్తే, "ఆ టీచర్ చాలా మంచిది. మాకు పాఠాలు బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు. మా మేడంకి కూడా ఒక డ్రెస్ ఇవ్వండి సార్" అని పిల్లలు అడుగుతూ ఉంటారు. "నాకు తెలీదు కదా! కాబట్టి తీసుకురాలేదు. రేపు తీసుకువస్తానని" అమర్ అంటే, "సార్ మన ఇంట్లో వాళ్ళ కోసం మనం బట్టలు కొన్నాం కదా! అందులో నుండి ఒక చీర తీసుకురానా?" అని రాథోడ్ మెల్లగా అడగటంతో, "అలాగేనని" అమర్ అంటాడు. "సార్ ఇప్పుడే వెళ్ళి నేను చీర తీసుకువస్తానని" రాథోడ్ కార్ దగ్గరికి వెళ్తారు. ఇక బాగి ఉండబట్టలేక మెల్లగా డోర్‌ని ఓపెన్ చేసి పిల్లల దగ్గర నిలబడి ఉన్న అమర్‌ని చూసుకుంటూ చాలా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే రాథోడ్, "సార్ ఇదిగోండి సార్ చీర తీసుకువచ్చానని" అమర్ చేతిలో పెట్టడంతో, రాజుగారు "ఆ టీచర్‌ని పిలవండి, నేను శారీ ఇస్తాను" అని అమర్ అంటాడు. దాంతో ఒక్కసారిగా బాగి మరింత కంగారు పడిపోతూ డోర్‌ని క్లోజ్ చేసుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. "సార్ ఆ టీచరు చాలా మొహమాటస్తురాలు. పిల్లల ముందు తప్పిస్తే ఎవరితోనూ మాట్లాడదు. బయటికి కూడా రాదు సార్" అని రాజుగారు చెప్పటంతో, "సరే మీరే ఈ చీర ఇవ్వండి" అని అమర్ ఆ చీరని రాజుగారి చేతిలో పెట్టేస్తారు. "పిల్లలు, రేపు మా ఇంటి నుండే ఫుడ్ వస్తుంది. రాజుగారు ఏం తయారు చేయకండి. అన్నీ నేనే పంపిస్తాను. బాయ్ పిల్లలు" అని అమర్ రాథోడ్ బయటికి వస్తూ ఉంటారు. అమర్ వెళ్తూ ఉంటే బాగి కిటికీలో నుంచి అమర్‌ని చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ కిటికీ దగ్గరికి రాగానే అమర్ వెళ్తున్నవాడు కాస్త ఒక్క క్షణం ఆగిపోతాడు. "ఏంటి సార్? ఏమైంది సార్?" అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటే, అమర్ మాత్రం చుట్టూ చూసుకుంటూ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటాడు. బాగి మాత్రం కిటికీలో నుంచి చాటుగా అమర్‌ని చూసుకుంటూ ఉంటుంది. "సార్ ఏమైనా మర్చిపోయారా? చెప్పండి సార్, వెళ్లి తీసుకువస్తానని" రాథోడ్ అంటాడు. "లేదు రాథోడ్, ఎందుకో గుండె భారంగా అయిపోయింది. నాకు సంబంధించింది ఏదో ఇక్కడ వదిలేసి వెళ్తున్నట్లు ఉంది" అని అమర్ చెప్పగానే బాగి మరింత ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. "సార్, అరుంధతి మేడం ఇక్కడే పెరిగారు కదా! ఆ ఫీలింగ్ మిమ్మల్ని వెంటాడుతున్నట్లు ఉందని" రాథోడ్ అంటాడు. "సరే పద రాథోడ్" అని అమర్ అంటాడు. అమర్ వెళ్ళగానే బాగి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రాజుగారు బాగి దగ్గరికి రాగానే బాగి కన్నీళ్లు తుడుచుకుంటూ, "ఏంటి రాజుగారు?" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. "అమ్మ, సార్ ఈ చీరని మీకివ్వమని చెప్పారని" ఆ చీరని బాగి చేతిలో పెట్టేసి వెళ్ళగానే బాగి ఆ చీరని ఓపెన్ చేసి చూసుకుంటూ, "బాగి, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. ఈ చీర నీకు చాలా బాగుంది" అని ఇంతకుముందు అమర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చీరకి ముద్దులు పెడుతూ బాగి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మనోహరి, చెంబ ఇద్దరు స్కూల్ దగ్గరికి వస్తారు. "ఆ పిల్ల మన ఇంటికి రావటానికి ఒప్పుకుంటుందో లేదో మనోహరి" అని చెంబ అంటే, "అంజు ఉంది కదా! నేను ఒప్పిస్తాను, తీసుకువెళ్తాను, చూస్తూ ఉండు" అని మనోహరి అంటుంది. అప్పుడే అంజు, ఆరు పాప ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని సెక్యూరిటీ గార్డు దగ్గరికి వస్తారు. "బాయ్ అంకుల్" అని ఆరు పాప చెప్తుంటే, "ఎంత మంచిదానివి తల్లి. ఇంతమంది పిల్లల్లో నువ్వు మాత్రమే ఉదయం గుడ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తూ ఉంటావు. నువ్వు చాలా మంచిదానివి" అని సెక్యూరిటీ గార్డ్ ఆరు పాపని మొద్దులాడుతూ ఉంటారు. "చూసావా, అది మరుజన్మ ఎత్తినా కూడా దాని కలుపుగోలుతనం అస్సలు పోగొట్టుకోలేదు.
దాని బుద్ధి మారలేదు అని మనోహరి అంటే, అందుకే అరుంధతి అందరి బంధువయ్యింది. ఇప్పుడేమో ఇలా మరుజన్మ ఎత్తింది అని చెంబా చెప్తుంది. ఏంటి మనోహరి ఆంటీ మీరొచ్చారు, రాతోడు రాలేదా అని అంజు అడుగుతూ ఉంటే, తను పని మీదున్నారు. అందుకే నేను తీసుకువెళ్ళటానికి వచ్చానని మనోహరి అంటోంది. తనెవరు అని ఆరుపాప అంటే, తను మనోహరి ఆంటీ. మిస్సమ్మ తర్వాత మాకు కేర్ టేకర్ అయిందని అంజు చెప్తుంది. మిస్సమ్మ ఎవరు అని ఆరుపాప అంటే, ఏంటి నీకు తెలీదా అని మనోహరి అంటోంది. ఏం మాట్లాడుతున్నారు అని ఆరుపాప, అంజు ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వు అంజు పక్కన ఉన్నావు కదా, అంజు పక్కన ఉంటే మిస్సమ్మ నీ పక్కన ఉన్నట్లే అని మనోహరి చెప్తుంది. సరే బాయ్ బుజ్జమ్మ నేను వెళ్ళాలని అంజు చెప్తుంటే, అదేంటి అంజు నువ్వు మాత్రమే వస్తున్నావా, ఆరు పాప రావటం లేదా అని మనోహరి అంటే, ఆహా రావటం లేదు అని అంజు చెప్తుంది. అదేంటి తీసుకువెళ్దాము అని మనోహరి అంటుంది. అవును నువ్వు కూడా రా బుజ్జమ్మ, సాయంత్రానికల్లా పంపించేస్తాంలే అని అంజు పాప అంటే, నేను పంపిస్తే కదా అని మనోహరి అంటుంది. ఏంటాంటీ అని అంజు అడగటంతో, అంటే నేనే దగ్గరుండి పంపిస్తానని చెప్తున్నా అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. రా బుజ్జమ్మ అని అంజు అంటే, తాతయ్యకి అమ్మకి చెప్పకుండా నేను రాకూడదు తప్పవుతుంది అని ఆరుపాప అంటే, ఏం కాదులే అరుంధతి, మీ తాతయ్యకి అంజు ఫోన్ చేసి చెప్తుంది కదా అని మనోహరి అంటే, అవునని అంజు పాప అంటుంది. మా తాతయ్య వచ్చిన తర్వాత చెప్పేసి వెళ్దాము అని ఆరుపాప చెప్తుంటే, అంజు ఫోన్ చేసి చెప్తుందని చెప్తున్నా కదా, రా వెళ్దాం అని మనోహరి అంటుంది. అప్పుడే తీసుకువెళ్తూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వచ్చి, మేడం పాపని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, వాళ్ళ తాతగారు వచ్చే వరకు ఆగండి అని సెక్యూరిటీ గార్డ్ అంటే, పాపని అమరేంద్ర సార్ ఇంటికి తీసుకువెళ్ళామని చెప్పండి, వాళ్ళ తాతయ్య ఏమి కంగారు పడరు అని చెప్పి మనోహరి అంజు ఆరుపాపని కారు ఎక్కించుకుంటుంది. ఇక డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని వెళ్దామా అని మనోహరి అనడంతో, వెళ్దాం మనోహరి అని ఆరుపాప అనడంతో, మనోహరి, చెంబా ఇద్దరూ టెన్షన్ పడుతూ, వణికిపోతూ ఆరుపాప వైపు చూస్తూ ఉంటే, ఆంటీ అని నిదానంగా ఆరుపాప చెప్తుంది. దాంతో మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఆరుపాప వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత రాజుగారు సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చి పాపెక్కడా అని అడగటంతో, అమరేంద్ర సార్ గారింటికి వెళ్ళిందని సెక్యూరిటీ గార్డ్ చెప్తాడు. అదేంటయ్యా నా పర్మిషన్ లేకుండా ఎలా పంపిస్తావు అని అరుస్తూ ఉంటే, సార్ అంజు పాప, ఆరు పాప ఇద్దరు ఫ్రెండ్స్ కదా సార్, అందుకే వెళ్ళింది సార్ అని అతను చెప్తాడు. ఏంటయ్యా ఏమన్నా తెలివా, నా పర్మిషన్ లేకుండా పంపించావు అని రాజుగారు చాలా చాలా కంగారు పడుతూ వెంటనే ఇంటికి వెళ్ళి తీసుకువచ్చేయాలని అనుకుంటూ, అమ్మో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళానే అనుకో, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు, అప్పుడు నేను దొరికిపోయే అవకాశం ఉంది. అసలు ఆరు పాపని అంజు పాపని తీసుకువెళ్ళిందా లేకుంటే మనోహరి తీసుకువెళ్ళిందా, అయినా మనోహరికి నిజం తెలియదు కదా, ఎలా తీసుకువెళ్తుంది, అయ్యో దేవుడా, భాగ్యం మేడం టెన్షన్ పడినట్లే జరుగుతోంది, ఇప్పుడు భాగ్యం మేడంకి వెళ్ళి చెప్పాననుకో నన్ను చాలా అరుస్తారు, ఆవిడ కూడా చాలా టెన్షన్ పడతారు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే అని రాజుగారు తెగ కంగారు పడుతూ ఉంటారు. అమ్మో ఆనంద్, ఆకాష్ ఇదిగోండి ఇవి మీ బట్టలు, అంజు వచ్చిన తర్వాత ఇవి అంజుకి ఇచ్చేయండి అని అమర్ చెప్తుంటే, సార్ బుజ్జమ్మకు కూడా తీసుకురావాల్సింది అని అమ్ము అంటుంది. బుజ్జమ్మకు తీసుకురాకుండా ఎలా ఉంటాము అమ్ము, తీసుకువచ్చాం కదా అని రాథోడ్ చెప్తుంటే, అప్పుడే మనోహరి కారు వస్తుంది. అంజు కారు దిగుతుంటే ఇక ఆరు పాప కారు దిగకుండా కారులోనే కూర్చొని మనోహరి వైపు అదో రకంగా చూస్తూ ఉంటే, మనకు ఆరుని చూపిస్తూ ఉంటారు.